హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా నేనైతే ఇంటికి రాగానే నిద్రపోయాను అనమాట. ఇంకా వీడియో కూడా వ్లాగ్ కూడా ఏం తీయదలుచుకోలేదు, అందుకనే తీయలేదనమాట. ఇంక ఇవాళ మాత్రం లేవగానే ముందైతే ఇంక ఈరోజు సండేనే కాబట్టి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇంకా లంచ్ మాత్రం ఏమీ లేదు, ఎందుకంటే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా నాకు రిక్కీకే కాబట్టి రసం చేసుకుందాంలే అనుకున్నా, ఎందుకంటే వాడికి కొంచెం జలుబు ఉందనేసి ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాగుల్లో బట్టలు అయితే తీసాను కానీ మిగిలిన ఏం తీయలేదు, సర్దాలి ఈరోజు అయితే. నన్న జస్ట్ ఒక ట్రిప్ వేద్దాంలే అన్నట్టు తీసా కానీ మిగిలిన ఏం సర్దుతా ఈరోజు. ఇంకా బట్టలు కూడా ఇదిగోండి కొప్ప వేసి పెట్టాను, ఉతకాలి. ఇంకా కావాలంటే వాషింగ్ మిషన్ రోజుకి 2-3 సార్లు వేసుకోవచ్చులే, కానీ కాకపోతే మాకు ఇక్కడ ప్లేస్ లేదనమాట. అందుకనే బయట పట్టే అన్నీ కొన్ని వేసుకుంటున్నా. అందుకనే ఒక 4-5 డేస్ వాషింగ్కే సరిపోయింది. వాషింగ్ మిషన్ కదా ఆరేయడానికి, అదే చెప్పా, బట్టలు ఆరేయడానికి స్పేస్ లేదని, ప్లేస్ లేదనమాట. ఇంకా అందుకని రోజు కొన్ని అట్లా వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ 1 ట్రిప్ వేసేసాను. అందుకే మెయిన్గా ఈయనంటే బయటకు వెళ్తాడు, ఈయనకి అవసరం కాబట్టి బట్టలు ముందు ఆయన వేసాం. మనం అంటే ఇంట్లో సపరేట్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా ఏముందిలే అర్జెంట్ అన్నట్టు ముందు ఆయన వేసాను అనమాట. ఇంక అలా ఒక ట్రిప్ అయింది ఆల్రెడీ, ఆరేసుకోవాలి. ఆరేసి మళ్ళీ ప్లేస్ ఏమైనా ఉంటే 2వ ట్రిప్ వేసుకోవాలి, లేదంటే ఇంకా అట్లా రేపు ఎల్లుండు ఇంకో 2-3 డేస్ పట్టిద్ది అనమాట. మిగిలినవన్నీ ఇప్పుడు ఈయన వెళ్ళాక ఆఫీస్కి ఇల్లు క్లీన్ చేసుకొని అప్పుడు సర్దుకుంటాను. అసలు మెయిన్గా ఇన్ని బట్టలు ఎందుకు పడ్డాయంటే తెలిసిందే కదా, 10 డేస్ ట్రిప్ వేసామని చెప్పి. నార్మల్గా డేకి 1 పెట్టుకున్నా కూడా డ్రెస్సు 10 డ్రెస్సెస్ అండ్ నైట్ వేర్ సపరేట్ కదా, అట్లా టోటల్ 15 జతలు అయినాయి ఒక్కొక్కరికి. రిక్కీకి అయితే మరి 20 జతలు పైన పెట్టానమాట. అంటే వాళ్ళకి మాత్రం మార్నింగ్ అండ్ నైట్ కన్ఫర్మ్ మార్చాలి, స్నానం చేయించాలి కాబట్టి ఇంక వాడికి మాత్రం కన్ఫర్మ్ పెట్టేశాను 20. వాడి మాత్రం 20 పైనే పడ్డాయి, కానీ మా 15 జతలు మరి. అందుకని బ్యాగులు నిండా బట్టలు సరిపోయినాయి, ఇంకా వాష్ చేయాలి. వీళ్ళిద్దరైతే కూర్చొని నా పాత ఈ వీడియోస్ అంటే ఊర్లో చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నారనమాట ఇప్పుడు ఆ వీడియోలన్నీ. అసలు ఊరికి వెళ్తే మాత్రం ఎడిటింగ్ అనేది పట్టుకోలేదు, జస్ట్ వీడియోలు తీసుకున్నాము. అసలు ఎంతసేపు వచ్చింది వీడియో అన్నది కూడా ఐడియా లేదనమాట. అంత చిన్నది వస్తే చిన్నగానే, పెద్దగా వస్తే పెద్దగానే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా నిన్న మాత్రం అసలు వీడియో అనేది పట్టుకోలేదనమాట ఎడిటింగ్కి, జస్ట్ రెస్ట్ తీసుకున్నాను. అట్లా నాతో పాటు రిక్కీ కూడా పడుకున్నాడు, ఈయన మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా రైట్ వచ్చాక ఆయన పడుకున్నారనమాట. ఆయనకి రెస్ట్ లేదు పాపం. కాకపోతే ఇంకా ఆల్రెడీ 11 డేస్ హాలిడే అయిపోయింది కదా అన్నట్టు ఇంకా వెళ్ళటమే తప్ప ఓపిక లేదు. కాకపోతే ఇంకో 10 డేస్ పోతే ఎట్లనో మళ్ళీ మంత్ మారిద్ది కదా, అప్పుడు ఒక 2 డేస్ హాలిడే పెట్టుకొని కావాలంటే రెస్ట్ తీసుకుందాంలే అనుకున్నారనమాట. ఇంకా అవి సంగతులు అయితే. మళ్ళీ వీడియో కాల్ అయితే మొదలైపోయినాయి, వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఇదైతే యూకలిప్టస్ ఆయిల్ అంట. ఇది పెయిన్ రిలీఫ్కి, జలుబు, దగ్గు, ఇట్లా తలనొప్పికి అన్నిటికీ పనిచేస్తుందంట. ఇట్లా ఆవిరి పెట్టేటప్పుడు ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు అన్నారు. ఊటీలో తీసుకున్నా. అసలు ఇది మ్యానుఫ్యాక్చర్ అట్లా అంటే ప్రాసెసింగ్ మొత్తం చూపించారు అనమాట. అసలు అమ్మో లోపలికి వెళ్తేనే స్మెల్. నాకు కొంచెం ఇలా పవర్ తక్కువ కావాలి, ఇంత పవరు అలవాటు లేదు. నార్మల్గా శాస్త్రీ బాంబ్ పవర్కే నాకు కళ్ళు అదురుతాయి అనమాట. అంటే అంత పవర్కి వీళ్ళకి అంటే అలవాటు అయిపోయిందిలే, కానీ ఇంకా ఈ పవర్ అంత అనిపించలేదు వీళ్ళకైతే. నాకైతే అసలు అసలు నాకు ఇంకా డబ్బులు అనిపించింది వీళ్ళకంటే. 3 డ్రాప్స్ ఇది వేసేసుకొని ఆవిరి పట్టమన్నాడు. ఎట్లా అంటే ఇది కోల్డ్, కాఫ్, ఫీవరు, హెడేక్కి పెయిన్ రిలీఫ్ అంట. మ్యానుఫ్యాక్చర్ ఊటీ. ఇది 200 ml 280 రూపీసే. ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్, ఇంటర్నల్ యూజ్. యాక్చువల్లీ అది మ్యానుఫ్యాక్చర్ ఎట్లా అనేది కూడా ప్రాసెస్ మేము వీడియో తీసాము, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసే ఉంటాము. సో మిస్ కాకుండా చూడండి. అదే ప్లేస్లో చాక్లెట్స్ కూడా కొంచెం మ్యానుఫ్యాక్చర్ ఉంటే చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్, అవి కూడా చూపిస్తానులే. కాకపోతే ఏంటంటే డార్క్ చాక్లెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోయింది కూడా, అది చూపిస్తాను. వైట్ చాక్లెట్ కొంచెం కరిగింది, కొంచెం బాగానే ఉంది.
అసలు వద్దనుకున్నాంలే కానీ చాక్లెట్స్ సర్లే అని మళ్ళీ తెచ్చుకున్నాము. టేస్ట్ బాగుంది కదా శాంపిల్స్ ఇచ్చారు. టీ కూడా శాంపిల్స్ ఇచ్చారు. టీ పౌడర్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇందులో కూడా ఒక 4-5 రకాలు టేస్ట్ శాంపిల్స్ ఇచ్చారు. ఇదైతే జింజర్ టీ. ఇదిను మేమైతే ఇంకోటి ఏంటి మళ్ళీ పడింది. ఇదేంటి అబ్బాయి మసాలా టీ. ఇదేమో మసాలా టీ 2 తెచ్చుకున్నాం. ఇంకోటిదేమో ఇంకోటిది ఏంటి అబ్బాయి ముందు తీసుకున్నాం మనం. ఫస్ట్ చాక్లెట్ టీ తీసుకున్నాం. చాక్లెట్ బూస్ట్ టైప్ లాగా ఉంది అది, కోకో టీ అని. కానీ బాగుంది, అది కూడా బాగుంది. ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నాంలే కానీ మళ్ళీ అది వద్దులే అనుకొని మళ్ళీ ఇదిగోండి జింజర్ టీ అయితే తెచ్చుకున్నాము. ఇది కూడా కాస్ట్ ఎంత పడింది అబ్బాయి? కాస్ట్ బాగానే పడింది. 500 గ్రాములు 260 అంట. 500 గ్రాములు 260. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ అక్కడే అనమాట. అందుకనే మాకు శాంపిల్స్ చూపించి మరీ ఇచ్చారు. సేమ్ అక్కడే పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాము. అవి కూడా నేను కాసేపు ఆగి చూపిస్తా, అంటే ఒక్కొక్కటి ఒక్కో చోట ఉన్నాయి అనమాట. అందుకని నేను సర్దేటప్పుడు చూపిస్తాను. కూడా అయితే పక్కన ఉంది కాబట్టి వెంటనే అరిచాడా అమ్మా రిక్కి అరిచాడా? వాడికి జలుబు చేసింది. మొహం చూసారా ఎట్ట అయిపోయిందో. ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నారని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను ఇప్పుడే. 4 తీసుకున్నాం. అది మనం రెగ్యులర్గా వాడేదే కదా. అవును, ఇక్కడ 3 ఉన్నాయి. అదొకటి 4 తీసుకుంది. మనం 4 తీసుకున్నాం. ఊటీలోనే స్మెల్ బాగుందని చెప్పేసి ఓపెన్ చేసి వాడేసాడు కూడా. అది అందులో ఉంది, చూపిస్తాను. ప్రెసెంట్ అయితే 3 చూపిస్తాను. ఇదేమో వైట్ మస్క్ అంట పర్ఫ్యూమ్. ఫ్లేవర్స్ బాగున్నాయి. ఇది కూడా ముందు మనం స్మెల్ చేసి అన్నీ తీసుకోవచ్చు అనమాట. అదొకటి. ఇదేమో రోజ్ అత్తరంట. అంతేగా అత్తరే కదా మరి, రోజ్ అత్తరు. ఇంకోటిదేమో నీకే జవ్వదు అయినది. అంటే ఏంటి అసలు? ఇదొకటి జవ్వదు, ఇదొకటి తీసుకున్నాం 3. ఇంకా 4థదేమో ఇది ఆక్వా బ్లూ. ఈ 4 తీసుకున్నాడు అనమాట. ఒక్కొక్క పర్ఫ్యూమ్ 150 పడింది అంతే. ఈయన ఒక పర్ఫ్యూమే బయట 700-800 పెట్టి కొంటాడుగా. ఎట్లానో స్మెల్ కూడా బాగుంది కదా, తీసేసుకో 4-5 అప్పుడే ఆగమయ్యేవేం కాదు కదా అని చెప్తే తీసుకున్నారనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీకు చూపిద్దామని నేను బయట పెడితే మా ఓడైతే అన్ని ఇసురు కొడతా ఉన్నాడు. ఇవి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. ఇవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మాదంతా కిచెన్ థీమ్ కాబట్టి. కిచెన్ థీమా? కుకింగ్ ఛానల్ కాబట్టి ఇంక సర్లే అని అయితే తీసుకున్నాం. ఇదో 2 తాతలు. అది తాత ఇరిగిపోయిండు. అట్టుందేంటి మరి? అట్ట పెట్టు నువ్వు పెట్టడం లేదు, నువ్వు పెట్టడం అట్ట పెట్టు. ఇది పగిలిపోయింది. 200 రూపాయలు. దీనికే స్టిక్కింగ్ లేదు. నన్ను అంటున్నావు. చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు పగిలిపోయింది. తాతని ఎరగొట్టేసింది. డబల్ వైట్ టైప్ వేసేసి పెట్టి సరిపోయింది. ఆ కాలు గమ్ము ఊడింది అంతే. ఇది ఒక టాస్క్ వచ్చిందిలే. పింగాణి టైప్ అయ్యి టిక్కీ గారు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని పెట్టమ్మా మహాతల్ని. లేదు చూసుకోమంటున్నా ఒకసారి. అది ఇరిగింది కదా, ఇది కూడా చూసుకోమంటున్నా ఒకసారి. అక్కడ పెట్టా చూపిద్దాం. ఇవన్నీ మా ఆయనగారి సెలక్షన్. తాతలు మాత్రం నా సెలక్షన్. అందుకని దమ్మ డిఎంఐ ఎప్పుడు డ్యామేజ్ అయింది ఫస్ట్. అది మంచిగా లేకపోతే నేనే లేను అబ్బాయి. తాతకి ఇప్పుడు దాకా వృద్ధాప్యం ఫంక్షన్ వచ్చేది, ఇప్పుడు వికలాంగుల ఫంక్షన్ కూడా తెప్పించావు. ఇంకా అయ్యేనా కొనది? ఇది ఒకటి అక్కడ తీసుకున్నాము. ఎక్కడ అది? కోయంబత్తూరు, కన్యాకుమారిలో తీసుకున్నాము. అదేమో అక్కడ పెట్టాలి.
అది కూడా పెట్టచ్చులే, ఎట్లా ఒకట్లా చేసి పెడదాం కానీ 2 టైప్ వేసి ఇది అంటించేసి అంటే కాలుకు గమ్ వేసేసాం అనుకో అంటుకుంటుంది అట్లా. అవి యాక్చువల్గా వంటల వీడియోలో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా కింద పెట్టచ్చులేని తీసుకున్నాం. యాక్చువల్లీ ముందైతే రామేశ్వరం దగ్గర తీసుకున్నాం అనమాట. ధనుష్కోటి రామ్ సేతు మీద తీసుకున్నాం, ధనుష్కోటి. ఓకేనా. ఇంకా రుద్రాక్ష టైప్ కూడా ఇవి తీసుకున్నాం పూసలు. రిక్కీ గడి వేషాలకి రిక్కీకో తర్వాత వచ్చే వాళ్ళకు ఎట్లా గెటప్స్ లాగా ఉంటాయి. రేపు శివరాత్రి వస్తుంది కదా, శివుడు వేషం శంఖం కూడా తీసుకుందాం అనుకున్నాంలే కానీ జర్నీలో పగిలిపోయిద్దని తీసుకోవాలి. మళ్ళీ లాంగ్ కూడా కదా మరి అన్నట్టు. ప్లస్ ఒకటి మేము ఫ్లైట్కి వద్దాం రిటర్న్లో అనుకున్నాం. వచ్చేటప్పుడు ట్రైన్ దొరకకపోతే ఎట్లయినా ఫ్లైట్ 3,500 చూపిస్తుంది అనుకున్నాం. సర్లే మళ్ళీ ఎంత బ్యాగేజ్ కూడా బరువు అని చెప్పి ఎక్కడికక్కడ తగ్గించుకున్నాం లగేజ్. లాస్ట్కి బస్సులో అంటించుకోపో. గుండు 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 ముక్కలు గుండు. యాక్చువల్గా ఇది ఊటీలో తీసుకుందాం అనుకున్నాను రిక్కీకి, కానీ అమ్మ దగ్గర పో, అమ్మ దగ్గర పోయి పెట్టింది పో నీకు ఇష్టంగా. తీసుకుందాం అనుకుంటూ ఊటీలో అక్కడ చూసినా లేవన్నమాట. ఒక్కటే ఉంది, అది కూడా మల్టీ కలర్ ఉంది. అబ్బాయిలు మల్టీ కలర్ ఏం బాగుంటుందిలే అన్నట్టు నేనైతే తీసుకోలేదు. ఇంకా రేట్ కూడా అక్కడైతే నేను అసలు కనుక్కోలేదు. కానీ ఇంకా మా ఆయన అన్నారు తిరుపతిలో ఉంటుందిలే అక్కడ తీసుకుందాం అన్నారు. సరే అని తిరుపతిలో చూస్తాం. తిరుపతిలో ఒకటే షాప్కి వెళ్ళింది మనం. తిరుపతిలో ఒక్క చోట చూసినాం, అక్కడే ఇంకా తీసేసుకున్నాం. ఇంకా వీడియో ఎట్లా ఎంజాయ్ చేస్తాడో చేయడో ఉంచుకుంటాడో లేదో అనుకున్నా కానీ ఉంచుకోపోయినా కాసేపు ఎంజాయ్ చేస్తాను ఇట్లా. ఇది తిప్పు, ఇటు తిప్పు, తలకాయ ఇటు తిప్పురా రెక్కి, తలకాయ ఇటు తిప్పు. నా సౌండ్ కూడా డాన్స్ చేస్తున్నాడు. వాడికి బాగా నచ్చింది. అందులో ఆన్లైన్లో రేట్ ఎక్కువ ఉంది, 500 ఉంది. ఆన్లైన్లో చూస్తే 500 ఉంది. తిరుపతిలో ఫిక్స్డ్ రేట్ 250 ఇచ్చారు. అంటే వేరే షాప్లో ఎత్తుకుంటే ఇంకా తగ్గేదేమో లేదు కానీ ఏముందిలే. ఏ ఫిక్స్డ్ రేట్ 250 అన్ని సార్లు అంతే ఉంటుంది అనుకోండి. తగ్గిద్ది అంత ముందు తగ్గిద్దిలే అన్నట్టు తీసేసుకున్నాం. ఇంకా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, సౌండ్ వస్తే నవ్వుతాడు. రిక్కీ బొమ్మలాగా ఉంది వాడికి. అది వాడికి ఇస్తే వాడే ఇట్లా పెట్టుకుంటాడు అనమాట. తల మీద పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ రాదు కానీ ఇక్కడ పెట్టుకోవాలని అయితే అర్థమైంది. అది ఇట్లా అక్కడ పెట్టేది నీదా నాది, ఇది నాది నాది. ఏంటి అది. ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను కూడా పని అయితే చేసేసుకున్నాను. ముందైతే బ్యాగ్స్ సర్దేసుకున్నాను, అక్కడ పెట్టేసేసి. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయని చూపించాను కదా, ఒక 2 ట్రిప్లు వేసాను అనమాట ఇవాళ. ఇంకా బయట ఆరేసే ప్లేస్ లాగా ఇంక వదిలేసాను. మిగిలిన కొన్ని జాడించాల్సినవి ఉన్నాయి, అంటే నా బట్టలని కొంచెం జాడించాల్సినవి వాషింగ్ మిషన్కి వేస్తే కొంచెం బాగోవు అనమాట. ఇంకా అందుకనేసి అవన్నీ వాష్ చేద్దాంలే అని ఇంకా అట్లా ఉంచాను. కాకపోతే ఇంకా బయట ప్లేస్ లేదు కాబట్టి అట్లా ఉంచేసారు, రేపు జాడిద్దాంలే అనేసి. ఇంకా వీడికి కూడా స్నానం అయిపోయింది, హాయిగా కాసేపు పడుకొని లేసాడు. ఈలోపు నేనైతే పని మొత్తం చేసేసుకున్నాను. ఇంకా లంచ్కి మాత్రం రైస్ అండ్ చారు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడే నాది కూడా స్నానం అయింది. ఇంక వీడు పడుకుంటే ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవాలన్నమాట. మొత్తం ఆరేసాను, అసలు ప్లేసే లేదు. లోపల దండం ఆరేసా, స్టాండ్కి ఆరేసా, బయట ఆరేసా, అయినా ప్లేస్ లేదనమాట. ఇంకా 2 days కన్ఫర్మ్ పట్టిద్ది అనమాట బట్టలన్నీ జాడించుకోవడం అవటానికి. పోనీ మేడ మీదకి వెళ్ళి ఆరేసుకుందామా అంటే మేడ మీద దండాలు లేవు. మళ్ళీ కోతులు వచ్చాయంటే ఇటు అటు ఇటు చేస్తే మళ్ళీ అయితే ఇలా అనేసి సర్లే అయితే అయింది. 2 రోజులు ఇబ్బంది పడదాం అన్నట్టు అయితే ఊరుకున్నా. నేను వీడియో తీయడం స్టార్ట్ చేసేసరికి అవతల నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఇంక వీడికి తినిపించి నేను తినాలి. ఇంకా ఈరోజు లంచ్కి అయితే రైసు, ఉత్తిపోవడం అండ్ టొమాటో చట్నీ, చారు కూడా అండ్ పెరుగు తిని ఊరుకోవడమే. వాడికైతే ఇప్పుడే తినిపించాను, చారే కాబట్టి కొంచెం తిన్నాడులే. ఇంక నేనైతే ఇప్పుడు తింటూ ఉన్నా. వాడిని మీదకి ఎక్కాలని ఫిక్స్ అయితే ఎలా అయినా దూరెక్కుతాడు అసలు.
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాడు మా ఆయన. వచ్చింది ఇప్పుడు రాగానే ఆన్ చేశాడు. ఏంటమ్మది ముంత మసాలా ముంత ఏది మరి ముంతలేదు, దీన్నే ముంత అనుకోవాలి కొంతసేపు. ఓకే ఏం లేవు అంటే ఇంకా ఉన్న వాటితో చేయడమే. పల్లీలు ఇవన్నీ రోజు చేయొచ్చుగా. చేస్తా ఇప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేశా కానీ అవును అనుకొని ఉంటే ముందలే ఎప్పుడు చేస్తావు ఉండేదండి. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాకపోతే మార్నింగే చెప్పు. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మార్నింగే చెప్తే చేసేస్తా. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. సన్నగా మామిడికాయ కూడా తిరిగేయాలి, మామిడికాయ దొరకట్లేదు మనకి. అవును అసలు మనం అప్పుడు చేసినప్పుడు ఎంత బాగా ఉంటుంది అబ్బాయి. మొత్తం మసాలా వీడియో చేసి అప్పుడు తెలుగులో బండి పెట్టిద్దాం అనుకున్నా. పైగా అప్పుడు అన్నీ ఉన్నాయి ఇంట్లో రెడీగా లేకపోయినా మనం అప్పటికప్పుడు అనుకున్నాం. మామిడికాయ కూడా రెడీగా ఉంది అప్పుడు. పైగా వీడియో కూడా అనుకున్నాం కదా అన్నట్టు. అవును చాలా మంచిగా అన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసుకొని చేసాం కదా. అవును అయితే ఈసారి ఫ్రై అట్లేం లేదు కానీ శనగిత్తులు ఒక టేపు చేస్తా. ఫుల్ అంటారు పుట్నాలు వేపు ఈ వీక్ లోనే నీకు చేసి పెడతా. నిమ్మకాయ కూడా కలిపి పెట్టేసి రేపు మార్కెట్ సంతకి వెళ్తావు కదా, చేస్తా. నిమ్మకాయ ఉంటే మ్యాంగో కొడతా. మ్యాంగో పచ్చి పప్పు మ్యాంగో కూడా చేసుకుందాం మంచిగా. ఉంటే ఉంటే అన్నాను. కొంచెం కారం పట్టిద్ది. కారం పట్టిద్ది చూద్దాం, ముందు కలిపేసి వేద్దాంలే అని. ఓకే పోయినసారి చేస్తే ఎక్కువైంది కదా లాస్ట్ టైం చేసినప్పుడు. అందుకని కొన్ని బొంగ మేము పోయటమే అంత ఏం తింటాం మన ఇద్దరం అని చేత్తో కలిపితే బాగుంటుంది. ఇట్లా వీడియోలో బాగుంది స్పూన్తో కలుపుతున్నా. ఇప్పుడు కారం వేసి చేత్తో కలిపి ఎవరు చూస్తారు వీడియో దిగిన. సరే బాయ్. కొంచెం కారం వేసుకొస్తా. ఓకే కొంచెం ఒక చుక్క నూనె కూడా వేసాను. ముందు ఆయిల్ వేస్తాం. అదే జీలకర్ర. ఓకే వీడు ఏం దొరకనట్టు వేడితో ఆడుకుంటున్నాడు చూసారా. మధ్య కమ్మును చిన్న డబ్బా మీద మూత పట్టుకొని తిరుగుతున్నాడు ఇల్లంతా. ఇంకా అట్లానే ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అన్నట్టు ఇంక గ్రైండర్ అయితే ఇడ్లీకి రుబ్బుతున్నాను. ఒక 3 days మళ్ళీ ఎత్తుక్కునే పని లేకుండా. అయితే నా వెనక తోకలాగా తిరుగుతూ ఉన్నాడు. గుండెలో కొంచెం కొత్తగా ఉన్నాడు మా వాడైతే. ఈ ఇయర్ని కూడా ఇవాళ పీకేద్దాం అనుకుంటున్నాను. ఈడు పడుకుంటే తీయాలన్నమాట. ఎందుకంటే ఊరికే డ్రెస్సులు బట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకులే తీసేద్దాం అనుకుంటున్నా. అసలు వాళ్ళ నాన్న కాలుతో ఎట్లా కొడుతున్నాడు వీడైతే. టోపీ పెట్టాడు గుండె మీద. తీ తీ ఆకల పడిపోయింది. ఏదమ్మా పెట్టు. గుడ్. స్పెషల్ ఏంటి డిన్నర్లోకి? పళ్ళ పచ్చడి. పళ్ళ పచ్చడి ఈ పళ్ళతో. నెక్స్ట్ పుట్నాల పొడి చాలు. అదే రసం రైస్ ఉలవచారు పెరుగు. ఓకే వడియాలు రిక్కి. అక్కడైతే మ్యాచ్ ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కోహ్లీ ఫామ్లోకి వచ్చిన 4 కొట్టిండు. ఏమి లేదు దడుచుకోకండి నాలాగా. వాడు పట్టుకోబోయిండు. ఆమె మీద పడ్డట్టు వచ్చింది. ఇంకా ఇప్పుడే తినడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఊరెళ్ళిన వీడియోస్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. రేపటి నుండి స్టార్ట్ చేయాలి. కాకపోతే ఒక 2 వీడియోస్ మాత్రం జస్ట్ యాడ్ చేసి ఉంచారనమాట. డబ్బింగ్ కాలేదు కానీ మిగిలినవి అయితే అసలు యాడ్ కూడా చేయలేదు. అసలు ఎంత వ్లాగ్ వచ్చింది అన్నది కూడా చూడలేదన్నమాట. యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో మాత్రం కొంచెం లేట్గానే అప్లోడ్ అయ్యిద్ది. అంటే అవన్నీ అప్లోడ్ అయ్యాక ఇది అయ్యిద్ది కాబట్టి ఇంకా అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూడండి. చాలా బాగా వచ్చాయి వీడియోస్ కూడా. ఎవరు మిస్ కావద్దు. ఇంకా ఈ రోజుకి అయితే ఇవే సంగతులు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.